గుడ్ మార్నింగ్. నిన్నటి క్లాస్లో మనము ఈథర్స్ అండ్ హాలోజన్ కంపౌండ్స్ అంటే SN1 SN2 రియాక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ కార్బోనిల్ కంపౌండ్స్ కార్బోనిల్ కంపౌండ్స్ వేటి కార్బోనిల్ కంపౌండ్స్ చూడండి. కార్బోనిల్ కంపౌండ్స్ ఆర్ టూ టైప్స్. సింపుల్ ఏమంటుంది చూడండి, C double bond O group, C double bond O group containing groups are called as simple. C double bond O group ni ఏమనొచ్చు, కార్బోనిల్ గ్రూప్స్ అనొచ్చు. ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి. ఏమంటారు చూడండి, R C double bond OH aldehyde అనొచ్చు. ఇన్ కేస్ C double bond O కి ఇక్కడ ఓన్లీ వన్ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ టూ సైడ్స్ R గ్రూప్ లో ఉంది. వీటిని ఏమంటారు చూడండి, ketones. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, what are carbonyl compounds? The C double bond O group containing compounds are called as carbonyl groups. There are two types of carbonyl group. Number one, RC double bond OH groups are called as aldehydes. RC double bond OR group are called as ketones. So వీటిని ketones R equal to methyl propyl benzene కేసు తీసుకున్నా కానీ aldehydes and ketones మనకు వస్తాయి. సో నెక్స్ట్ మనము ప్రిపరేషన్స్ చెప్తాం. ప్రిపరేషన్స్ ఆఫ్ కార్బోనిల్ compounds. First one, preparation of carbonyl compounds. First preparation is చూడండి, Rosenmund's reaction. Reaction name is Rosenmund's reaction. Let the reduction. Rosenmund's reduction నుంచి ఆల్డిహైడ్స్ ఎలా బాగుంది అంటే ఇక్కడ చూడండి, ఈ రోజన్మన్స్ రిడక్షన్ లో ఓన్లీ ఆల్డిహైడ్స్ ప్రిపేర్ చేస్తాము, కీటోన్స్ ప్రిపేర్ చేయము. ఎందుకు ఓన్లీ ఆల్డిహైడ్స్ ప్రిపేర్ అవుతున్నాయో చూద్దాం. ది మ్యాటర్ అంటే ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తారు. రిడక్షన్ ఆఫ్ యాసిడ్ క్లోరైడ్స్ విత్ PDBaSO4 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫినోలిన్ గివ్స్ ఆల్డిహైడ్స్. చూడండి, యాసిడ్ క్లోరైడ్ స్టార్టింగ్ మెటీరియల్ ఏం తీసుకుంటాం చూడండి, యాసిడ్ క్లోరైడ్ CrCOOH ప్లస్ లో Cl తీసుకుంటాం. యాసిడ్ క్లోరైడ్ ఆన్ రియాక్షన్ విత్ PD అంటే palladium BaSO4 in the presence of phenolene, దీన్ని రోజన్మన్స్ రియేజెంట్ అంటారు. ఏం చేస్తుంటారండి, యాసిడ్ క్లోరైడ్ ఆన్ రియాక్షన్ విత్ PDBaSO4 in the presence of phenolene it gives C double bond OH. సింపుల్ ఇక్కడ ఆల్డిహైడ్ వస్తుంది. సో దీన్ని ఏమంటున్నాము, ఆల్డిహైడ్. సో ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్, వాట్ ఇస్ దట్? రోజన్మన్స్ రిడక్షన్. దాని చూడండి, యాసిడ్ క్లోరైడ్స్ undergoes reduction with PDBaSO4 in the presence of phenolene gives aldehydes. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. మార్క్ ప్లేస్ లో ఒకసారి మిథైల్ గ్రూప్ తీసుకుందాం, CH3 C double bond Cl, సేమ్ రియేజెంట్ ఏంటది, PDBaSO4 in the presence of phenolene gives acetic aldehyde CH3 C double bond OH. ఏమంటారు, acetic aldehyde. అలా కాకుండా యార్ ప్లేస్ లో నేను ఏం తీసుకున్నాను చూడండి, బెంజీన్ రింగ్ తీసుకున్నాను. బెంజీన్ తీసుకున్నప్పుడు బెంజైడ్ క్లోరైడ్ అంటే చూడండి, ద ప్రెసెన్స్ ఆఫ్ PDBaSO4 in the presence of phenolene ఇక్కడ ఫార్మ్ అయ్యి చూడండి, బెంజాల్డిహైడ్ ఫార్మ్. వాట్ ఇస్ దట్? బెంజాల్డిహైడ్. మనం ప్రిపేర్ చేసిన చూడండి, ఆల్డిహైడ్ ఫంక్షన్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి యాసిడ్ క్లోరైడ్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాం. ద రియేజెంట్ ఇస్ PDBaSO4 in the presence of phenolene
ఇంకేమంటున్నాం చూడండి, రోజెన్మన్స్ రిడక్షన్. ఇది ఫస్ట్ ప్రిపరేషన్. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్, సెకండ్ ప్రిపరేషన్ చూడండి. Second preparation. Number 2, from carboxylic acids. From carboxylic acids. Carboxylic acids నుంచి ఏం ప్రిపేర్ చేయాలి? ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ప్రిపేర్ చేయాలి. చూద్దాం ఒకసారి ఏమేమి రాస్తున్నాం. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆన్ రియాక్షన్ విత్ lithium aluminum hydride or alkyl lithium to form carbonyl compounds. Carbonyl compounds ఎక్కడి నుంచి ప్రిపేర్ చేయాలి? ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు? కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. ఏజెంట్ ఏంటిది? ఆల్కైల్ లిథియం అయినా తీసుకోవచ్చు, లేదా ఇంకొకటి ఏంటి చూడండి, లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఒకసారి చూద్దాం. కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకొని ఫస్ట్ లిథియం ఆల్కైల్ లిథియం తోటి చేద్దాం. కార్బాక్సిలిక్ యాసిడ్ ఏంటి చూడండి, సి డబల్ బాండ్ OH. దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్. దీనికి ఏం యాడ్ చేస్తున్నాం చూడండి, RLI మీన్స్ ఆల్కైల్ లిథియం. ఆర్ మీన్స్ ఆల్కైల్, లిథియం మీన్స్ లిథియం. ఆర్ ఇక్కడ యాడ్ అవుతుంది, లిథియం ఇక్కడ. అప్పుడే ఏమో రాస్తాం చూడండి, RCOLI, ఇక్కడ R, ఇక్కడ OH. ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంది చూడండి, హైడ్రాలిసిస్. హైడ్రాలిసిస్ ఇక్కడ H వస్తుంది, ఇక్కడ OH వస్తుంది. సో దీన్ని ఏమో రాస్తున్నాము, హైడ్రాలిసిస్. హైడ్రాలిసిస్. అప్పుడు ఏమవుతుంది చూడండి, RC3OH, ఇక్కడ OH, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉన్న H2O ఫైనల్ గా ఫామ్ అయ్యేది RC డబల్ బాండ్ OR. దీన్ని ఏమంటున్నాము, కీటోన్ అంటున్నాము. కార్బోనిల్ కంపౌండ్స్ లో కీటోన్స్ ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ ఏం ఫామ్ అవ్వాలి, ఆల్డిహైడ్స్ ఫామ్ అవ్వాలి. ఆల్డిహైడ్స్ ఫామ్ అవ్వాలి అంటే సేమ్ మళ్ళీ అదే కార్బో. ఆల్డిహైడ్ ఫామ్ అవ్వాలంటే రియేజెంట్ డిఫరెంట్ గా తీసుకోవాలి. ఇప్పటిదాకా ఏం తీసుకున్నాం, ఆల్కైల్ లిథియం తీసుకున్నాం. నెక్స్ట్ రియేజెంట్ ఏం తీసుకుంటామండి, కార్బాక్సిలిక్ యాసిడ్ RC డబల్ బాండ్ OH ఆన్ రియాక్షన్ విత్ తీసుకున్న రియేజెంట్ ఏంటి, ఆల్కైల్ లిథియం. బట్ ఇక్కడ ఏం తీసుకుంటాం చూడండి, ఆల్కైల్ లిథియం ప్లేస్ లో లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఇదేంటి, రిడక్షన్ చేస్తుంది. రిడక్షన్ మీన్స్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ నథింగ్ బట్ రిడక్షన్. రిడక్షన్ మీన్స్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. సో ఏమన్నా వస్తుంది చూడండి, RCOH, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఇక్కడ ఏమవుతుంది చూడండి, H2O వెళ్ళిపోతుంది. బై లాస్ ఆఫ్ H2O ఫైనల్ గా ఫామ్ అవుతుంది RC డబల్ బాండ్ OH. ఇదేంటి, ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ ఇక్కడ ఫామ్ అయింది, కీటోన్ ఇక్కడ ఫామ్ అయింది, ఆల్డిహైడ్. ఫైనల్ గా ఆల్డిహైడ్ కీటోన్ రెండింటిని కలిపి ఏమంటున్నాము, కార్బోనిల్ కంపౌండ్స్ అంటున్నాము. సో ఇప్పుడు మ్యాటర్ ఏమో రాస్తారు చూడండి, కార్బోనిల్ కంపౌండ్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఎలా చెప్పొచ్చు చూడండి, కార్బాక్సిలిక్ యాసిడ్ ఆన్ రియాక్షన్ విత్ ఆల్కైల్ లిథియం అండ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఈస్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అని సింగిల్ నోట్. ఇది సెకండ్ ప్రిపరేషన్. నెక్స్ట్ థర్డ్ ప్రిపరేషన్. థర్డ్ ప్రిపరేషన్ ఫ్రమ్ 1,3-dienes. From 1,3 dithianes. dithianes. ఇక్కడ ఏమవుతుంది చూడండి, అర్థం కాదు, కొంచెం జాగ్రత్తగా వినాలి. 1,3 dithianes. చూడండి ఇక్కడ సల్ఫర్ ఉంటుంది, 1 అనుకున్నట్టు ఇది 3 అవుతుంది.
1 అనుకుంటే చూడండి 1 2 3 1 ప్లేస్ లో ఇది సల్ఫర్ 2 3 1 2 3 మళ్ళీ సల్ఫర్ ఏమవుతుంది ఇలా రాస్తుంది హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ దీన్ని ఏమంటుంది చూడండి 1 3 డై థైయేన్స్ 1 3 డై థైయేన్స్ థైయేన్స్ అనేది చూడండి సల్ఫర్ కాబట్టి డై థైయేన్స్ వీటిని తీసుకొని ఎలా చేస్తున్నారు చూడండి దీనికి ఏమంటే చూడండి n బ్యూటైల్ లిథియం బ్యూటైల్ అంటే ఇంకా 4 కార్బన్స్ సో C4H9 Li n బ్యూటైల్ లిథియం తీసుకుంటే ఏం తీసుకున్నాం చూడండి n బ్యూటైల్ లిథియం తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ n బ్యూటైల్ లిథియం కి ఈ హైడ్రోజన్ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది చూడండి సేమ్ మనం దీన్ని ఇలా రాస్తాం సల్ఫర్ సల్ఫర్ యాసిడ్ ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది ఇక్కడ పేర్ ఆఫ్ అది బట్ మైనస్ చార్జ్ సింపుల్ హైడ్రోజన్ తీసుకెళ్తున్నాం దీనికి ఏం చేస్తున్నాం అంటే ఒక RX అంటారు RX మీన్స్ ఆల్కైల్ ఆల్కైల్ X అంటే ఆల్కైల్ సింపుల్ ఈ R వచ్చేసి యాడ్ అవుతుంది అప్పుడు ఏమన్నా రాస్తున్నాం చూడండి S H ఇక్కడ R ఇప్పుడు దీన్ని ఫైనల్ గా ఏం చేస్తున్నాం చూడండి దీన్ని ఫైనల్ గా the presence of acidic medium on reaction with HCl2 and hydrolysis the presence of acidic medium on reaction with HCl2 and hydrolysis simple hydrolysis చేసినప్పుడు ఈ పార్ట్ కంటే ఇక్కడ లాగా రిమూవ్ అవుతుంది ఈ పార్ట్ ఏమంటాం RH డబుల్ బాండ్ వస్తుంది R C డబుల్ బాండ్ H చూడండి R C డబుల్ బాండ్ H వాటి మళ్ళీ అయిపోతుంది ఏమన్నా చూడండి yes ఈ విధంగా మనకి ఇక్కడ ఫార్ములా ఏది చూడండి ఆల్డిహైడ్ ఫార్ములా అదే కాకుండా కీటోన్ కావాలంటే ఏం చేస్తుంది చూడండి దీనికి కీటోన్ కావాలంటే దీనికి ఏం చేస్తున్నా ఇంకొక RX గ్రూప్ యాడ్ చేస్తాం కీటోన్ కావాలంటే ఇంకా ప్రెషర్ తీసుకుంటుంది కీటోన్ కావాలంటే చూడండి ఇక్కడ దీన్ని తీసుకుంటుంది ఎట్లాగా S H ఇక్కడ R దీనికి n బ్యూటైల్ C4H9 Li n బ్యూటైల్ లిథియం తీసుకున్నప్పుడు ఈ హైడ్రోజన్ ఏమన్నా సల్ఫర్ ఇక్కడ మైనస్ చార్జెస్ ఉంది వాటి ఇక్కడ R సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి ఒక RX సెకండ్ మోల్ RX తీసుకుంటున్నాం యార్ గ్రూప్ అనేది ఎక్కడ అవుతుంది అని చూడండి ఇక్కడ అప్పుడు ఏమన్నా రాస్తున్నాం S R and R దీనికి the presence of acidic medium on reaction with HgCl2 undergoes hydrolysis చేసినప్పుడు ఈ పార్ట్ ఏమని R C డబల్ బాండ్ R ప్లస్ మిగిలినంతా కూడా ఇంకొక పార్ట్గా సల్ఫర్ ఇదేంటి కీటోన్ ఇదేంటి ఆల్డిహైడ్ మీరు ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ RX ప్లస్ R అంటే మిథైల్ తీసుకోండి X అంటే Cl తీసుకోండి సేమ్ ఈ RX ప్లస్ R అంటే మిథైల్ X అంటే Cl తీసుకోండి ఇక్కడ కూడా ఎక్కడైతే R ఉంటే అక్కడ మిథైల్ గ్రూప్ తీసుకుంటే మనకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఇది థర్డ్ ప్రిపరేషన్ నెక్స్ట్ ఫోర్త్ ప్రిపరేషన్ చూద్దాం చూడండి fourth preparation today from cyanides and fourth preparation from cyanides నుంచి ప్రిపేర్ చేయొచ్చు cyanides నుంచి ఎలా ప్రిపేర్ చేస్తున్నాం చూడండి
సైనైడ్స్ నథింగ్ బట్ నైట్రైల్స్ అని కూడా అనొచ్చు. ఎలా రాస్తున్నాం? ఫస్ట్ HCl తీసుకుంటున్నా. HC ట్రిపుల్ బాండ్ L. HC ట్రిపుల్ బాండ్ L. దీనికి ఏం యాడ్ చేస్తున్నాం చూడండి. లేకపోతే ఫ్రమ్ సైనైడ్స్ అండ్ RNGX did not react అని చెప్పారు. సో ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నా? RNGX అని చేస్తున్నా. RNGX. ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఉన్న ఈ R కార్బన్ దగ్గర యాడ్ అయింది. అప్పుడు ఈ బాండ్ నైట్రోజన్ పై చేస్తుంది. ఇప్పుడు MgX దీని పైన. సో రాద్దాం. HCr డబల్ బాండ్ N ఇక్కడ MgX వస్తుంది. ఇప్పుడు చూడండి MgX వస్తుంది. దీన్ని హైడ్రాలసిస్ చేస్తుంది. హైడ్రాలసిస్ అంటే మీకు తెలుసు. ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక OH, హైడ్రోజన్ అండ్ OH. అప్పుడు ఏమని రాస్తున్నాం చూడండి. వీళ్ళది రాస్తున్నాం. HCr డబల్ బాండ్ N H. ఇక్కడ మిగిలింది ఏంటిది? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి. ఈ పార్ట్ అంటే ఇక్కడ హైడ్రాలసిస్, ఇక్కడ హైడ్రాలసిస్ చేసినప్పుడు చూడండి. ఇక్కడ ఒక ఆక్సిజన్ వస్తుంది. లేకపోతే దీన్ని ఏమనొచ్చు? 2 moles హైడ్రాలసిస్ అనుకున్నాం. 2 moles సేమ్ హైడ్రాలసిస్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి. హైడ్రాలసిస్ అంటే 2 moles ఆఫ్ H2 తీసుకున్నప్పుడు RC డబల్ బాండ్ H, RC డబల్ బాండ్ H ప్లస్ అలాగే చూడండి. HCl తీసుకుంటాం సార్, లేదు HCl తీసుకుంటున్నాం. RCl కార్బన్ దగ్గర ఎప్పుడైతే కార్బన్ దగ్గర అనేది బాండ్ నైట్రోజన్ దగ్గర ఉన్నప్పుడు MgX దీన్ని ఇలా రాస్తాం. ఇక్కడ హైడ్రాలసిస్ చేసినప్పుడు HOH రాస్తాం. మిగిలింది అగైన్ 2 moles హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది. ఇక్కడ NH వస్తుంది. ఇదేంటిది? ఆల్డిహైడ్. దట్ ఆల్డిహైడ్ రాకుండా HCl ప్లేస్ లో RCl తీసుకుంటాం. RC ఇప్పుడు బాండ్ ఉంది. ఆల్కైల్ సైనైడ్ తీసుకున్నాం. ఇక్కడ హైడ్రోజన్ సైనైడ్ తీసుకున్నాం. ఇక్కడ ఆల్కైల్ సైనైడ్ తీసుకున్నాం. ప్లస్ RMgX. సేమ్ R కార్బన్ దగ్గర యాడ్ అవుతుంది. MG ఇక్కడ యాడ్ అవుతుంది. రాద్దాం. RCr డబల్ బాండ్ N ఇక్కడ MgX అని తీసుకుంటున్నాం. ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ OH అని తీసుకుంటున్నాం. రైట్. రాద్దాం. RC ఇక్కడ చూడండి. C తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? N ఇక్కడ ఒక R చూడండి. ఇక్కడ NH. ఇక్కడ చూడండి. సేమ్ 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్స్ హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అయితే మన ఆక్సిజన్ ఇక్కడ యాడ్ అవుతుంది. రాద్దాం. RC ట్రిపుల్ బాండ్ R ప్లస్ NH. ఏమనొచ్చు? That we don't. So what are carbonyl compounds? Carbonyl compounds are 2 types. Number 1, aldehydes and ketones. General carbonyl compounds, general function to payment C double bond containing groups are called as carbonyl compounds. There are 2 types. RC double bond H group is nothing but aldehyde. RC double bond R group is nothing but ketones అని చెప్పవచ్చు. మనం బేసిక్గా ప్రిపరేషన్ ఆఫ్ కార్బోనిల్ కాంపౌండ్స్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ కీటోన్స్. మనం బేసిక్గా ఓవరాల్గా 4 ప్రిపరేషన్ మేజర్ చేసుకుంటున్నాం. నెంబర్ 1 ఫస్ట్ ప్రిపరేషన్ రోజన్మన్స్ రియాక్షన్. సెకండ్ ప్రిపరేషన్ ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్. థర్డ్ ప్రిపరేషన్ ఫ్రమ్ 1,3-dithiones. ఫోర్త్ ప్రిపరేషన్ ఫ్రమ్ నైట్రైల్స్ ఆర్ థైరైడ్స్. ఇవి 4 అంటే ఈ 4 ప్రిపరేషన్స్ చాలు. కొన్ని స్పెషల్ ప్రిపరేషన్స్ ఉన్నాయి, అవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ క్లాస్లో కెమికల్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు మీరు క్లాసు ఫాలో అవ్వట్లేదమ్మా, ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి మీరు మీ వాట్సాప్ గ్రూప్లో రైజ్ చేయండి. రెండోది క్లాస్ ఫాలో అవ్వట్లేదు, దయచేసి క్లాస్ ఫాలో అవ్వండి. అర్థం కాకపోతే మీకు డౌట్స్ ఉంటే నాకు క్లారిఫై చేయండి. మీకు ఇప్పటిదాకా అయిపోయిన చాప్టర్స్ చూడండి. ఫస్ట్ ఆల్కహాల్స్, తర్వాత ఫినాల్స్, తర్వాత ఈథర్స్,
తర్వాత నెక్స్ట్ హాలోజన్ కాంపౌండ్స్లో SN1 అండ్ SN2 చాలా. నెక్స్ట్ కార్బోనిల్ కాంపౌండ్స్ స్టార్ట్ చేస్తాం. కార్బోనిల్ కాంపౌండ్స్లో ప్రిపరేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ 2 or 3 క్లాసెస్లో కెమికల్ ప్రాపర్టీస్ కంప్లీట్ అవుతుంది. కెమికల్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయితే కంప్లీట్ ఆర్గానిక్ పార్ట్ అంటే యూనిట్ నెంబర్ 2 కంప్లీట్ అవుతుంది.